ఎక్కడికి వెళ్ళాడు? నాకు చాలా బీపీ వస్తున్నదండి, మీరు చూస్తుంటే బీపీ. ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ ఎన్నాళ్ళు ఆయన చూసారా? ఆయన మొహం చూసారా ఇవాళ ఎలా ఉందో? ఎన్నంట పడి అక్కడ ఏడ్చి మీరు అలా ఉన్నారా లేదా అన్నది పక్కన పెడితే మాకు ఎంత కడుపు కోత తెచ్చాడు. ఈ రోజు మీ కడుపు కోత తెస్తున్నాడా ఏంటని మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్కడికి వెళ్ళాడు? మిమ్మల్ని నడి బజార్లో వదిలేడు. ఇక్కడ తల్లిదండ్రులుగా మాకు ఉంటాను అని, నాకు తల్లిదండ్రులుగా ఉంటాను అని చెప్పండి. నేను అడగవలసిన చాలా ఉన్నాయండి. ఏమైనా నేను ఒక విషయం అడుగుతున్నానండి. మీకు పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి మా అమ్మాయి పెళ్లి చేసి పంపించాము, మేము మీ ఇంటికి పంపించాము, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత సత్యనారాయణ చెయ్యరని ఏమైనా పేచి పెట్టిందా? అది చెప్పండి. లేదు మా అబ్బాయితో ఉండనని ఏమైనా ఉందా? మరి ఎందుకు మీ అబ్బాయి హ్యాపీగా ఉండి వాళ్ళిద్దరు కలిసి వెళ్ళారండి? మరి ఈ రోజు మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు? ఇవాళ ఎక్కడికి వెళ్ళాడు? నాకు మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడో తెలియాలి. మీరు పెట్టిన కంప్లైంట్ కి వెళ్ళి అక్కడ పోలీసులు రమ్మని పిలిచారు, దానికోసం వెళ్ళాడు. మరి ఏడి ఎక్కడున్నాడు? మీకైనా ఫోన్ కాంటాక్ట్ లో ఫోన్ చేయండి. పోనీ ఎక్కడున్నాడు ఫోన్ చేయండి. మాతో కాంటాక్ట్ లో లేడండి. మరి ఎక్కడ ఉన్నాడు? అడ్వకేట్ తో మాట్లాడుకుని వెళ్తున్నాడు. అడ్వకేట్ అంటే ఆ అడ్వకేట్ నెంబర్ మాకు ఇవ్వండి. ఆయనతో కూడా మేము మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుందో తెలియాలి కదండి. మాకు తల్లిదండ్రులుగా ఉంటాను అని మాకు మీడియా ముందు చెప్పేసి వెళ్ళిపోయిన ఆయన ఈ రోజు ఇంత కార్యక్రమం అవుతుంది. అంతలా దానికోవాల్సిన పనే వచ్చింది ఆ అబ్బాయికి. లేదండి, ఇది మనస్పర్ధలు వచ్చేదే కాబట్టి మీరు నిజాలు ఒప్పుకోవాల్సిందే. మీ అబ్బాయి ఏంటి అన్నది చెప్పండి. అడ్వకేట్ వరకు మనకి ఎందుకండి? మేము అడ్వకేట్ తెచ్చి మాట్లాడుతున్నామండి. మీడియా తెల్లవారితో మా మీదకి వచ్చేస్తున్నారు. ఏంటి అని. మీకు ఇవాళ నిన్న వచ్చి ఉంటారు. మాకు జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని అడుగుతున్నారు ఏంటని. మీరు నోరిపితేనే కదా తెలుస్తుంది. మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడో ముందు తెలియాలి. ఈ రోజు ఇంత చేస్తున్నారు. మీకు మీ చుట్టాల ఇంట్లోని ఏదో ఒడిగైతే నా కూతురుని తీసుకెళ్లి 3 రోజులు అక్కడ పని చేయించుకున్నారు. ఏ ఒక్కరు వచ్చారండి ఇవాళ ఇక్కడ మీ కోడల కోసం? ఏరండి చూపించండి వాళ్ళందరినీ. ఎందుకు పిలవకపోవడం కారణం? ఎందుకు అంత దొంగతనంగా మీరు ఎందుకు చెయ్యాలి? మీరు దొంగతనంగా ఎందుకు చెయ్యాలి? మీ ఫ్యామిలీని అందరినీ తెచ్చుకోవాలి మీరు కూడా. ఎందుకు మీకు ఆ భయం? నా ఫ్యామిలీ అందరూ నా వెనకాతలు ఉన్నారు. భయం ఎందుకండి? మా అమ్మాయి ఏ తప్పు చేయలేదు కాబట్టి నా ఫ్యామిలీ అందరూ నాకు తోడుగా వచ్చారు. 200 కుటుంబాలకి మేము దోషులుగా నిలబడ్డాం. ఇవాళ అందరూ మమ్మల్ని అడుగుతున్నారు ఏంటి జరిగింది గుచ్చు అడుగుతున్నారు. మాకు సమాధానం కావాలి. మీ అబ్బాయి అయితే రావాలంటే తోసేసి చేసేసి వాళ్ళకి దెబ్బలు తగిలేయి. వాళ్ళ మీద అరిచేది. అందుకని వాళ్ళని ఏమైనా భరించాలండి. మీ తప్పు లేదు, మీ అబ్బాయి తప్పు లేదని న్యాయంగా నిలబడాలి. మీకు పెళ్లి చేయించిన ఆవిడ ఎక్కడికి వెళ్ళింది? ఆవిడ రప్పించండి అందరినీ. మీరు కూడా గ్రౌండ్ లో తీసుకురండి అందరినీ. ఎందుకు ఇంతలాగే ఎందుకు మీరు ఒక్కరు బాధపడాలి? నా కోడలు అనేసి వాళ్ళందరికీ పరిచయం చేసి వాళ్ళ ఇంట్లో 3 రోజు 4 రోజులు కూతురు చేత అన్ని పనులు చేయించుకుని వాళ్ళ ఎంగలాకలు కూడా ఎత్తించుకుని ఈ రోజు ఇంత పెద్ద కార్యం చేసినప్పుడు వాళ్ళు ఎందుకండి రాలేదు? తప్పు లేదు, మీ తప్పే ఉంది. అయితే మీరు ఎందుకు పిలవకపోవడం? మీ తప్పే. మీ అబ్బాయి ఏమైనా దొంగతనం చేశాడా? ఏమైనా మర్డర్ చేశాడా? మీరు ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే అవ్వదు. మీ అబ్బాయి రావాలి. మీరు ఎంతో పెద్ద హోదాలో ఉన్నారని మీకు ఇంతవరకు గౌరవ మర్యాద ఇచ్చున్నాను నేను. ఎందుకంటే ఎంతమంది ఎన్నన్నా వాళ్ళిద్దరిని ఏమనకండి అని కూడా అన్నాను. ఈ రోజు మీ అబ్బాయిని కాపాడుతుంది మీరే అని నాకు అర్థమైంది. మీరు తేకపోతే నేను ఒప్పుకోను. ఎంతైనా మీరు తెచ్చేవలసిందే. ఎక్కడ మీరు కంప్లైంట్ ఇచ్చారు కదండి, మీరు 103 కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ రమ్మన్నారు. 103 కంప్లైంట్ ఇచ్చినట్టుగా మీకు ఎలా తెలుసు? ఎలా తెలిసింది? కంప్లైంట్ చెప్పారండి. ఎవరు చెప్పారు? అక్కడ వాళ్ళే పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. ఏమని? ఎవరికి చెప్పారు? ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నారు? ఇక్కడ ఎవరికి చెప్పారు? చెప్పండి. ఎక్కడ దాచిపెట్టారు? అక్కడ ఎక్కడ ఉన్నాడు? నాకు ఇవన్నిటికీ కావాలండి. ఈయన గురించి వదిలేండి. నాకు చెప్పండి. నా కూతురు న్యాయం నాకే కావాలి. ఎందుకంటే నా కడుపు చెంచుకొని పుట్టింది ఆ పిల్ల. తండ్రికి ఎంత బాధ ఉందో నాకు అంతకన్నా 3 ఎందుకు. మేము చచ్చిపోవాలా చెప్పండి? మేము ఇద్దరం 2 నిమిషాలు పట్టదండి చావడానికి. కానీ దాని మర్డర్ ఏంటనే తెలిస్తేనే తప్ప నా ఊపిరి తీసుకుని చచ్చిపోతామండి. మీ అబ్బాయి తప్పు చేసాడు అని మీరు ఒప్పుకోవాల్సిందే. చేసాడు. మీకు తెలుసు వాడు సైకో అని. నా కూతురు 100 సార్లు చెప్పినా మీరు వెనకేసుకొచ్చారు వాడిని. మీరు 100 సార్లు చెప్పినా వెనకేసుకొచ్చారు. నువ్వు సర్దుకోవాలని చెప్పి మీకు తెలుసు. మీకు విషయం తెలుసు. దానికి ఇష్టం లేకపోతే ఎక్కడికి వెళ్ళదు అని కూడా మీకు తెలుసు. తను ఎంతో సంతోషంగా వెళ్ళింది. అది మీకు దానికి ఇష్టం లేకపోతే తను కూడా వెళ్ళేది.
వాడు ఎందుకు లేదు దానికోసమే అక్కడికి వెళ్ళాడు మీరు. ఎక్కడికి మసూరి పోలీసు అని చెప్పి నాకు రోజు గంటకి అప్డేట్ ఇస్తున్నారు వాళ్ళు. గంటకి నేను ఫోన్ చేస్తాను వాళ్ళకి. దొరకలేదు అంటారు. గంటకి నేను ఫోన్ చేస్తున్నాను వాళ్ళకి. నేను ఎస్ఎస్ఓకి ఫోన్ చేస్తాను, ఎస్పీకి విత్ ఎస్పీకి కూడా ఫోన్ చేస్తాను గంటకి. అయిపోయాయి. మాకు ఏ విధమైన న్యాయం మీరు చెయ్యాలి. మీరు ఏమనుకుంటున్నారు? మీ అబ్బాయిని ఇప్పుడు తప్పిస్తారా లేకపోతే మీరు మీ ఉద్దేశం ఏం చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఇవాళ మాకు అది కావాలి. ఎందుకంటే మీ అబ్బాయి ఎక్కడున్నాడు ముందు రమ్మని, గ్రౌండ్ లోకి రమ్మనండి. ఇవాళ వచ్చి నేను చెయ్యలేదు మా కాలు మీద చేశాడు కాబట్టి ఇప్పుడు మా అమ్మాయి లేదు, న్యాయం జరగట్లేదు అంటే మీ ఇద్దరు చావాలన్నమాట. నేను చేస్తే వస్తుందా న్యాయం చెప్పండి. ఇప్పుడే చచ్చిపోతాం. ఇప్పుడే మేము మా ఫ్యామిలీలకి ఎవరికి చెప్పుకోలేకపోతున్నామండి. నిజంగా తప్పు చేస్తే మేము చేస్తామండి, మేము చేస్తాం. తప్పు చేసి కడిగిన ముత్యం అయినప్పుడు వాడు బయటికి రావాలి కదా. ఇవాళ ఎందుకు లేదు? అక్కడ మసూరీలు లేడు. మీరు అన్న 4-5 రోజులు అయింది ఇవాళకి. సోమవారం నుంచి ఇవాళ శుక్రవారం, సోమ మంగళ బుధ లక్ష్మి శుక్ర 5 రోజులు అయింది. వాడు ఎఫ్ఐఆర్ తయారు చేసి వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి పెద్ద మనిషి అక్కడికి వెళ్ళదా? ఆ రోజు స్విచ్ ఆఫ్ చేసుకుంటూ ఉన్నాడు. అంటే ఎక్కడెక్కడ గూగుల్లో సెర్చ్ చేస్తే ఏం తెలియదు. అంత మీకు ఫోన్ చేశారంట ప్రభుత్వం, జస్ట్ మీకు ఫోన్ చేశారని చెప్పాడు నాకు ఎస్హెచ్ఓ. కొండలోని కొండలు వాడు ఇక్కడ వైజాగ్ సిటీలో తిరుగుతున్నాడు.